ఈరోజు మనం ఛాతీ నొప్పికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చూద్దాం. ఛాతీ నొప్పి రావడానికి కారణాలు చాలా రకాలు ఉండొచ్చు. అందులో గ్యాస్ ప్రాబ్లం అధికంగా ఉండటం వల్ల, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల, అలాగే ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల కూడా మనకి ఛాతీలో కండరాలు అనేవి స్ట్రెయిన్ అవుతాయి. దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఛాతీ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయటం వల్ల కూడా ఛాతీ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం కొన్ని రకాల యోగాసనాలు చూద్దాం. ఈ ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయటం వల్ల ఏంటంటే ఛాతీలో, అలాగే ఛాతీ పక్కల కండరాలు నొప్పి పుట్టడం, కండరాల మీద స్ట్రెయిన్ పడటం వల్ల ఈ నొప్పి అనేది కంటిన్యూస్గా ఉంటూ ఉంటుంది. సో ఈరోజు మనం ఆ కండరాలు స్ట్రెచ్ చేయటం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న స్ట్రెయిన్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఛాతీ నొప్పి ఏదైతే మనం వెయిట్ లిఫ్ట్ చేయటం వల్ల వస్తూ ఉంటుందో ఆ కండరాల యొక్క స్ట్రెస్ అనేది రిలీజ్ అయిపోయి కండరాలు చక్కగా స్ట్రెచ్ అయ్యి ఒత్తిడి అనేది రిలీజ్ అయిపోతుంది. దానివల్ల ఉపశమనం అనేది చక్కగా ఉంటుంది. సో ఇలాంటి యోగాసనాలు మనం ఈరోజు చూద్దాం. ముందుగా మనం చేసేది కొన్ని స్ట్రెచెస్ చేద్దాం. సో దానివల్ల ఏంటంటే ఛాతీకి సంబంధించి కండరాలు పక్క భాగాల్లో ఉన్నవి కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి. ఫస్ట్గా మనం చేసేది స్ట్రెచెస్. ఫస్ట్ కూర్చొని, ఇది కూర్చునైనా చేయొచ్చు, నుంచునైనా చేయొచ్చు. హ్యాండ్స్ ఇలాగే స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి. ఈ రకంగా ఓపెన్ చేయాలి. ఇలా ఇది మనం ఇప్పుడు బ్రీతింగ్తో చేద్దాం. ఫస్ట్ శ్వాస తీసుకోవాలి, శ్వాస వదులుతూ స్ట్రెచ్ చేయాలి. ఇలా స్ట్రెచ్ చేయటం వల్ల ఏంటంటే మనకి ఛాతీ దగ్గర ఉన్న కండరాలన్నీ చక్కగా రిలాక్స్ అవుతాయి. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండటం వల్ల ఫ్రీగా ఉంటుంది. సో ఇది 10 సార్లు చేసుకోవచ్చు. ఈ స్ట్రెచ్ అనేది బ్రీతింగ్తో చేయాలి. ఫస్ట్ బ్రీతింగ్ తీసుకోవాలి, బ్రీతింగ్ వదిలేస్తూ స్ట్రెచ్ చేయాలి. ఇలా ఇది ఎప్పుడైనా చేయొచ్చు. మనం నించునైనా కూర్చునైనా చేయొచ్చు. అలాగే పగలు, సాయంత్రం అలా ఎప్పుడైనా చేయొచ్చు. ఈ స్ట్రెచెస్ చేయటం వల్ల ఏంటంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. కండరాలు, అలాగే సైడ్ ఉన్న కండరాలు, పర్టికులర్గా చెస్ట్లో ఉన్న కండరాలు అనేవి యాక్టివ్గా ఉంటాయి. స్ట్రెస్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో ఈ స్ట్రెచెస్ అనేవి 10 సార్లు చేసుకోవచ్చు. 10 సార్లు బ్రీతింగ్తో చేసుకోవాలి. ఫస్ట్ బ్రీతింగ్తో చేసుకున్న తర్వాత బాగానే ఉంటే మనం నిదానంగా కౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత